మీ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ జనరేషన్ పిల్లల్ని పెంచడానికి పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక 5 సూత్రాలు అడిగితే ఏం చెప్తారమ్మా? 5, 6 ఇలా సూత్రాలకు నేనేం పుస్తకాలు రాయలేదమ్మా. జీవితంలో అనుభవం చూసి చెప్పడమే. ఈ కాలం పిల్లల్ని పెంచటానికి సరిగ్గా పెంచడానికి. పెంచడం అంటే ఎలాగైనా పెరుగుతారమ్మా. సరిగ్గా పెంచడం పాయింట్ కదా. ఇప్పుడు మా పేరెంట్స్ లాగా మేము లేము. మాలాగా మా పిల్లలు ఉంటారా ఉండరా క్వశ్చన్ మార్క్. పోనీ మీ పేరెంట్స్ లా ఉంటే బాగుంటుందా? అంత స్లో కూడా ఉండకూడదు కదమ్మా. జనరేషన్ అప్డేట్ అయింది కదా. స్లోనా వాళ్ళు? అంటే వాళ్ళు స్లో అయితే మిమ్మల్ని ఎలా తయారు చేశారు? అంటే అమ్మా, అప్పుడు టీవీలు లేవు కదా, ఇప్పుడు టీవీలు వచ్చాయి. ఇక పోయి కంప్యూటర్లు, ఇంకా ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. సో దానికి వాళ్ళు మ్యాచ్అప్ అవుతూనే ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. మన ట్రెడిషన్స్ని ఫాలో అవ్వాలి అని మనం బాగా కోరుకుంటాం. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాస్త న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యాయి. రేపు ఇంకే ఫ్యామిలీస్ కూడా ఉంటాయో ఉండవో, ఓన్లీ వైఫ్కి హస్బెండ్, హైఫ్కి హస్బెండే ఉంటారా, పిల్లలు ఉంటారా ఉండరా, రకరకాల క్వశ్చన్లు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా లేని పరిస్థితులు వస్తున్నాయిగా, వచ్చేసాయిగా. ఆల్రెడీ సింగిల్గా ఉంటామని. అటువంటిది పిల్లల్ని ఎలా పెంచాలి? ఇమోషన్ అన్నది వాళ్ళకి తెలియచెప్పాలన్నమా. ఒకప్పుడు ఐక్యూ అంటూ ఉండేవాళ్ళు, ఇంటెలిజెన్స్ కోషెంట్ అని. ఇప్పుడు ఐక్యూ కన్నా ప్రధానం ఈక్యూ అంటున్నారు, ఇమోషనల్ కోషెంట్. అది మనుషుల్ని మనుషుల్లాగా ఉండేటట్టుగా ప్రేమాభిమానాలతో పెంచాలి. అలా పెంచడానికి ప్రధానంగా కావాల్సింది ఏమిటంటే, ఏదో అప్పుడెప్పుడో ఒక పాశ్చాత్యులే పెట్టినటువంటి ఒక చిన్న పోస్ట్ చూశాను. 100 kisses and 10 hugs పర్ డేట పిల్లలకి. అంటే అక్కడ లెక్క పెట్టని కాదు, వీలైనంత పిల్లలు ఏడుస్తున్నారమ్మా. ఏడాది పిల్లలు ఏడుస్తున్నారు, తల్లి ఏం చేస్తుంది? బుజ్జగించడం చేసినా వాళ్ళు పేచీ పెడుతున్నారు, బతిమాలుతారు, ఏం చేసినా వినరు, తిక్కగా గట్టిగా అప్పుడు తప్పుతారు. అంతే కదా. అంచేత తల్లి యొక్క స్పర్శ అది మాత్రమే చెప్తున్నారు, నిజానికి తండ్రి యొక్క స్పర్శ కూడా అవసరం. ఈ స్పర్శ వల్ల, టచ్ థెరపీ అంటారు, ఈ స్పర్శ వల్ల వాళ్ళల్లో మార్పు వస్తుంది. కనుక పిల్లల్ని వేరే గదుల్లో పడుకోబెట్టడం, పని వాళ్ళ మీద వదిలేస్తూ ఉండడం, వీళ్ళు 24 గంటలు వీళ్ళ పనుల్లో పడిపోయి పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, ఇవి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఆ మధ్య ఒక పోస్ట్ చూశాను, పిల్లవాడిని నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయ్యాక అని ఒక వ్యాసం రాయమంటే, ఐ వాంట్ టు బి ఏ స్మార్ట్ ఫోన్ అని రాశాడు. ఆ తల్లే టీచరు, ఆవిడ చదువుతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. భర్త అడుగుతాడు ఏమిటని, పిల్లాడు రాసిన వ్యాసం చూపిస్తుంది. ఎందుకంటే అప్పటికి ఇద్దరు చెరో స్మార్ట్ ఫోన్ పెట్టుకుని చదువుకుంటున్నారు, అదే స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. పిల్లాడు మధ్యలో వెర్రి పిల్లాడిలాగా పడుకుని ఉన్నాడు. అంచేత అప్పటికి పిల్లలకి ఫోన్లు ఇవ్వడం రాని రోజుల మాట. ఇప్పుడు పిల్లలకి ఫోన్లు ఇచ్చాక అది కూడా అక్కర్లేదు అంటున్నారు కదా, అది కూడా అడగట్లా. అంచేత తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, టైంకి వాడికే. ఒక 5 ఏళ్ల పిల్లాడు ఫుడ్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకోగలుగుతున్నాడు, అమెజాన్ నుంచి వాడికి కావాల్సిన బొమ్మలు ఆర్డర్ చేసుకోగలుగుతున్నాడు. అంచేత అది ఇవ్వడం కాదు, అది ఇవ్వాలి కానీ వాడకుండా చూడాలి. తల్లిదండ్రులకి చెప్పి వాడేట్టు చెయ్యాలి. దానికి వీళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ముందుగా పిల్లల దగ్గర వీళ్ళు స్మార్ట్ ఫోన్లు విపరీతంగా వాడడం తగ్గించాలమ్మా. లేటెస్ట్ పూర్వం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ వేరే ఉన్నాయి, ప్రస్తుతం ఇన్స్ట్రక్షన్స్ ఇవి. కరెక్ట్ అమ్మా. పిల్లలకి కూడా ఒక టైం, ఇది నా ఆఫీసు, చాలామంది ఫోన్లోనే ఆఫీస్ వర్క్ చేసేస్తూ ఉంటారు. చెప్పాలి, ఇది నా ఆఫీస్ టైము చూడు, ఇది నేను ఆఫీస్ నంబర్కి నేను లాగిన్ అయ్యాను, ఇది అయ్యాక నేను ఆఫ్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి తెలియచెప్పాలి. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. నేనెందుకు చెప్పాలని అహంకారానికి పోకండి, మనకన్నా తెలివిగారు వాళ్ళు ఎప్పుడు కూడా. పూర్వం అడిగేవాళ్ళు కాదు. అడగకుండా ఉండడానికి కారణం ఏమిటి? మా అమ్మా నాన్న చేసేదాన్ని అడుగుదామని అనుకుంటే ఇంట్లో వాళ్ళ పై జనరేషన్ ఉండేదే, వాళ్ళ దగ్గరికి తీసుకుని వీళ్ళని ఆ ప్రశ్న అడగకుండా దాటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరుగా. అంచేత వాళ్ళు ప్రశ్న అడుగుతారు, వాళ్ళు అడగకుండా ఉండడానికి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, తప్పేమీ లేదు, తెలివిగల వాళ్ళే ఉన్నారు. కనుక ఇదిగో ఆఫీస్ టైము, నేను లాగిన్ అయ్యాను, లాగౌట్ అయిపోయాను, ఫోన్ పక్కన పెడుతున్నా. అట్లాగే ఈ కరోనా కాలంలో మనకి పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ వచ్చి
ట్యాబ్సో ఫోన్సో వాడారు. అంచేత వాళ్ళకు కూడా ట్యాబ్ ఎప్పుడు క్లాస్కే వాడాలి అని చెప్పి అది చూపించాలి. చూపించి అయిపోయాక ఆఫ్ చేయాలి. పైగా కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నారు పెద్దవాళ్ళు, నిర్మోహమాటంగా ఒప్పుకోవాలమ్మా. వాళ్ళు ఏం చేస్తున్నారో మేము ఎక్కడ చూస్తామనంటే ఎట్లా కుదురుతుంది? మేము చూడలేము అంటే కుదరదు. ఏం పిల్లలు క్లాస్లో ఉన్నంతసేపు తల్లో తండ్రో పక్కన కూర్చోలేరా? ఆన్లైన్ క్లాస్లో చూడలేము అన్నది ఆప్షనే కాదు, ఆప్షనే కాదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ కన్వీనియంట్. ఏదో రకం తండ్రో తల్లో ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు ఉండొచ్చు కదా. లేదా ఇంట్లో పెద్దవాళ్ళని తెచ్చుకోండి అమ్మా, పని వాళ్ళకన్నా బెటర్ కదా వాళ్ళు, కాదా? మా అత్తగారు తిడుతుంది, ఏం తిట్టు తినడం అలవాట్లేదా? చిన్నప్పుడు మీ అమ్మ తిట్టలేదా? మనకి డిఫరెన్స్ కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకి లేకుండా న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో ఉన్న పిల్లలకి ఆఫీస్లో నీ బాస్ తిడితే నోరు మూసుకుని పడలేదా? అత్తగారు తిడితే ఏమైంది? అంటే డబ్బులు వస్తున్నాయి కదమ్మా. అత్తగారు తిడితే కూడా డబ్బులు వస్తున్నాయమ్మా. డబ్బులు క్యాష్ రూపంలో రావట్లా, నీ పిల్లల ఆరోగ్యం రూపంలో వస్తున్నాయి, నీ పిల్లల గుడ్ బిహేవియర్ రూపంలో వస్తున్నాయి. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అది అర్థం చేసుకోవాలి కదా. ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్సే కావాలి అంటే ఏది కూడా నీలో ఉన్నాయా ప్లస్లు? నీలో మైనస్ లేకుండా ప్లస్ ఉందా? హౌ డేర్ యు ఆస్క్ ఓన్లీ ప్లస్ ఫ్రమ్ అదర్స్? కదా. నీలో నెగిటివిటీని వాళ్ళు భరిస్తున్నప్పుడు వాళ్ళల్లో నెగిటివిటీ నువ్వు భరించు. జీవితంలో నేను రాజీ పడను అనడానికి వీల్లేదు. అన్ని చోట్ల రాజీ పడుతున్నావు, ఇక్కడ కూడా పడు. ఇక్కడ ఒక్క చోటే పడమని చెప్పట్లా, ఆల్రెడీ రాజీ పడుతున్నారా లేదా ఎన్నో విషయాల్లో. ఇక్కడికి వచ్చేప్పటికి ఎందుకు ప్రాబ్లం? సరే, అది అక్కడ పెడదాం. ఇంకా మిగిలింది పిల్లలకి ప్రతిదీ వివరించి చెప్పవలసిన కాలం. నోరు మూసుకో అనడానికి వీల్లేదు. ఎందుకంటే పూర్వకాలంలో కథలు లాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఏ సమస్య ఉన్నా. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు గనక పిల్లలు దీన్ని టీవీలు మొదలైనటువంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. అందులో అనుమానం ఏం లేదు. మనమే వాళ్ళు ఎదురుగా టీవీ పెట్టుకుంటున్నాం. దానివల్ల వాళ్ళకి ఇంతో అంతో తెలుస్తోంది. తెలుస్తున్నప్పుడు దానికి పొరపాటు వాళ్ళు అర్థం చేసుకోకుండా వివరించి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఒక 7 ఏళ్ల కుర్రాడు అడిగాడు, సీతాదేవిని రావణుడు తీసుకువెడుతూ ఉన్నప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు, వీడు జాంబవంతుడు వీళ్ళు చూశారు కదా, అప్పుడు ఎందుకు రక్షించలేదు? ఇప్పుడు హనుమంతుడు ఎందుకు బయలుదేరాడు అని అడిగాడు. వాళ్ళకి తెలుసు కదా రావణుడు తీసుకెళ్తున్నాడు సీతని అని, చెప్పింది ఆవిడ, నగలు కూడా పడేసింది కదా, అప్పుడు ఎందుకు చేయలేదని అడిగాడు. అంటే పిల్లాడిది ఇంటెలిజెంట్ క్వశ్చన్ అవునా కదా, దానికి మనం చెప్పాలి కదా. అంతకుముందు మనకి తెలియాలిగా. అంటే నేను రామాయణం ఉదాహరణ చెప్పా. లౌకికమైన విషయాలు ఉన్నాయి, పాలిటిక్స్ గురించి ఉన్నాయి, ప్రపంచంలో జరుగుతున్న జ్ఞానం గురించి ఉంది, రీసెర్చ్ గురించి ఉంది, ఎంతో జ్ఞానం బ్రహ్మాండంగా ఉంటుంది. మనం వాళ్ళని కదిలిస్తే అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి నిజంగా మన దగ్గర ఆన్సర్స్ చాలా సార్లు తెలుసుకోవాలి. తెలియకపోతే ఏం చెప్పాలి? తెలియదు. తెలియనప్పుడు ఏం చెప్పాలి? ముట్టికాయ వేయకూడదు కదా, నోరు మూసుకోమనకూడదు కదా. ఏమని చెప్పాలి? నాకు తెలియదు నాన్న, ఇద్దరం కలిసి తెలుసుకుందాం. నీకు ఎట్లా తెలిసింది ఇది? ఇదిగోనే ఫలాంది చూస్తే అందులోని ఇంకొంచెం చూడు, లేదా ఆ సైట్ ఏదో నాకు చూపించు, నేను కనుక్కుని నీకు చెప్తానని చెప్పాలి. అప్పుడు అలా చెప్పిన పేరెంట్స్ని గౌరవించినట్టుగా పిల్లలు ఏదో మోకాలికిను బట్టతలకి ముడేసి నా చెప్పకపోతే నా పరువు పోతుంది అని ఇటు అటు చేసిన తల్లిదండ్రులను గౌరవించరు. తెలియకపోతే నిర్మోహమాటంగా తెలియదని చెప్పాలి. పిల్లలు సంతోషిస్తారు. ఓ మా అమ్మకు కూడా తెలియదు, మా నాన్నకు కూడా తెలియదు. అవునా నాన్న తెలియదు, మా ఇద్దరం కలిసి తెలుసుకుందాం. నాకు ఈ డౌటే రాలేదు. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ కనుక నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండాలి. నీ ఇంటెలిజెంట్ కనుక కేర్ఫుల్గా ఉండాలి. వాడి ఇంటెలిజెన్స్ని వాడిని చెక్ చేయడానికి ఒక ఆయుధంగా వాడుకోవాలి మనం. ఈ మాత్రం తెలివి ఉపయోగించాలి మా తల్లిదండ్రులు. దీనికి ఏం పెద్ద చదువుకోనక్కర్లా, ట్రైనింగ్ అక్కర్లా, కొంచెం కామన్ సెన్స్. ఈగో పక్కన పెట్టుకుని సొంత సుఖం అన్నది పక్కన పెట్టి కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి, అక్కడుంది ప్రాబ్లం, అందులోంచి బయటకు వచ్చి పిల్లలకి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు అడగకుండా అన్ని ఇచ్చేస్తూనే ఉన్నాం కదమ్మా. వాళ్ళకి అడగడం నేర్పాలి. ఆకలి తెలియాలి పిల్లలకి. చాలామంది పిల్లలకి ఆకలి ఏంటి ఏమిటని అడుగుతున్నారు. పిల్లలు ముందే పెడుతున్నారు, వాళ్ళు లేరు. ఆకలి తెలియాలి. ఆకలి తెలిసిన పిల్లల ప్రవర్తనకి తెలియని పిల్లల ప్రవర్తనకి చాలా తేడా ఉంది. ఆకలేసి ఏడిచేదాకా కాదు, ఆకలి వేసింది అన్న ఫీలింగ్ తెలియకపోయాక ప్రేమాభిమానాలు ఎట్లా తెలుస్తాయమ్మా? ఆకలి తెలియకపోతే.
ఆ? ఆకలి తెలియాలి, నిద్ర వస్తోందని చెప్పడం తెలియాలి. మనం చావగొట్టి వాళ్ళని బెదరగొట్టి చిచ్చు కొట్టి పడుకోబెట్టడం కాదు. నాన్న నిద్ర వస్తోందా, నిద్ర అంటే ఏమిటో వాడికి చెప్పాలి. నిద్ర అంటే నీకు చాలా అలసటగా ఉంటుంది నాన్న, కళ్ళు నొప్పులు వస్తాయి, కళ్ళు మూసుకోవాలని ఉంటుంది, కూర్చుంటే హాయిగా ఉంటుంది కనుక దాన్ని నిద్ర అంటారు, రాగానే పడుకోనన్న హాయిగా ఉంటుంది చెప్పాలి. చెప్పి వాడికి నిద్ర అన్న కాన్సెప్ట్ చెప్పాలి, ఆకలి అన్న విషయం చెప్పాలి. ఈ బేసిక్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టింక్ట్స్, అబ్బే తెలియని వాడికి, ఇన్స్టింక్ట్సే తెలియని వాడికి ఇమోషన్స్ ఏం తెలుస్తాయమ్మా? సో ఎవ్రీథింగ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ముందరే ఇమోషన్తో చేయాలి. మెకానికల్గా కంప్యూటర్లో చెప్పినట్టు, వాట్సాప్లో చెప్పినట్టు కాదు. విత్ లవ్ అండ్ ఎఫెక్షన్, షో లవ్ అండ్ ఎఫెక్షన్. ప్రేమాభిమానాలతో పెరిగినటువంటి పిల్లలు ప్రేమాభిమానాలు చూపిస్తారమ్మా, లేని వాళ్ళు చూపించరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది పెద్దలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.